పిల్లల భవిష్యత్తు అనేది కళ్ళ ముందు ఉంటుంది. అలాంటిది 10th క్లాస్ అయిపోయిన తర్వాత తమ పిల్లలు ఏం చేయాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్లో ఎలా ముందుకు వెళ్ళాలి, లేదంటే డిగ్రీ ఎలా జాయిన్ అవ్వాలి, తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందనే సందేహం ప్రతి తల్లిదండ్రుల్లో ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో నార్మల్ డిగ్రీల కన్నా కూడా సిఏ ఇంటర్మీడియట్లో ఎంపీసీ లేదా ఎంఈసీ తీసుకున్న వాళ్ళకి సిఏ ఒక ప్రధాన అస్త్రంగా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. గడిచిన 15 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా సిఏలు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. వివిధ కంపెనీలకి చార్టెడ్ అకౌంటెంట్లుగా చేస్తూ కూడా 100% సక్సెస్ రేట్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం 10th క్లాస్ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో తల్లిదండ్రులు వారి పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు మీద కొంత కన్ఫ్యూజన్గా ఉన్నారు. మనతో పాటు మాస్టర్ మైండ్స్ అధినేత మోహన్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ సిఏకి సంబంధించి అసలు మీరు ఏం చెప్తారు, ఎలా ముందుకు వెళ్తే తల్లిదండ్రులు బాగుంటుంది అంటారు? చాలా మంచి క్వశ్చన్తో స్టార్ట్ చేశారు రాజేష్ గారు. ముందుగా మహా న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలండి అవకాశం ఇచ్చినందుకు గాను. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది. 10th రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి. పిల్లలు ఒక ఎలా ఉంటుందంటే వై రోడ్ జంక్షన్ అంటారు చూసారా, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఎటు వెళ్తే ఎలా ఉంటుంది, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది ఒక డౌట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక డైలమా అనేది ఉంటుంది. సో ముందుగా మేము పేరెంట్స్కి స్టూడెంట్స్కి చెప్పేది అంటే మంచి చదువులు చెడ్డ చదువులు అంటే ఉండవు. సో అన్నీ కూడా పనికొచ్చే చదువులే. మీ టేస్ట్ని బట్టి మీకు నచ్చుతుంది. ఇప్పుడు సినిమాలు ఉంటాయి, బాగా నచ్చిన సినిమా మీకు నచ్చిన సినిమా ఇంకోటి నచ్చకపోవచ్చు, అది వాటి టేస్ట్ని బట్టి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, మంచి చదువులు చెడ్డ చదువులు అంటే ఉండవు, అన్ని చదువులు మంచివి. సో 10th అయిపోయిన తర్వాత మనకు ఉండేటువంటి 3 ప్రధానమైనటువంటి ఆప్షన్స్. అదేంటంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. సో తప్పేం లేదు. 10th పాస్ అయ్యే చాలా విద్యార్థులు ఎక్కువ ఏం సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఎంపీసీ, ఐఐటి, అలానే బైపీసీ, మెడిసిన్. తప్పేం లేదో నేనే చెప్తున్నా. కాకపోతే ఏంటంటే ఒక కెపాసిటీ ఏంటో, అంటే స్టూడెంట్ ఒక కెపాసిటీ ఏంటో తెలుసుకొని కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా సింపుల్ ఎగ్జాంపుల్. కెపాసిటీ అంటే ఏంటో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 10th పాస్ అయిన విద్యార్థికి ఇప్పుడే చెప్పాను 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎంపీసీ తర్వాత ఐఐటి, బైపీసీ తర్వాత మెడిసిన్, ఎంఈసీ తర్వాత సిఏ. కెపాసిటీ తెలుసుకోకుండా గ్రూపులు సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో చక్కగా 10th క్లాస్ పాస్ అవుతున్నారు, లక్షలాది మంది పిల్లలు లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. ఎస్, మీరు వింది కరెక్టే. ఇందాక పాపం రాజేష్ గారు చాలా సామాజిక బాధ్యతతో ఇందాక రికార్డింగ్ కంటే ముందే ఈ ఉద్యోగాల గురించి ఎందుకు సార్ ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఎంతెంత చదువుకొని 23 సంవత్సరాలు కష్టపడి చదువుకొని తర్వాత ఉద్యోగం కోసం ఇంత ఇబ్బంది పడాలని చెప్పి చాలా సామాజిక స్పృహతో మన యాంకర్ రాజేష్ గారు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడగటం జరిగింది. అప్పుడు ఇంకా రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు. సో ఆ బాధ మాకే ఉంటే చదివించిన పేరెంట్స్ మీకెంత ఉండాలండి. సో కెపాసిటీని బట్టి కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈ కష్టాలు తగ్గుతాయి. రెండోది, దయచేసి పేరెంట్స్ మిగతా విషయాల్లో పక్కన పెట్టేస్తే పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి కోర్సులు జాయిన్ చేయండి, గ్రూపులు జాయిన్ చేయండి. గొప్ప విషయం చూడండి, 10th క్లాస్ దాకా పిల్లలకు ఆప్షన్స్ లేవు. ఏం చదవాలి, ఒకటే ఆప్షన్, అందరికీ కామన్ సిలబస్. కానీ ఇంటర్లో ఏమైంది, పిల్లలు పెద్ద అవుతున్నారనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు. ఎంపీసీ అని, బైపీసీ అని, సిఈసీ అని, ఎంఈసీ అని. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తేనే లేదా ఫుడ్ కోర్ట్కి వెళ్తేనే మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎంత ఐస్ క్రీమ్ ఉండేది, 5 నిమిషాలు తినేస్తాం. చాలా ఆలోచిస్తాం. దానికి ఒక మెనూ కార్డ్ అంటది, దానికి చాలా ఆలోచిస్తాం. అలాంటిది నీ జీవితాన్ని శాసించే నీ గ్రూప్ని నువ్వు ఎంత జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కెపాసిటీ అనేది తెలుసుకో. కెపాసిటీని బట్టి నీ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకో. సపోజ్ ఐఐటి తీసుకో, చాలా మంచి కోర్స్ అండి. ఐఐటి ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా ఎగ్జాంపుల్ ఎంతమంది రాస్తున్నారంటే, ఎగ్జాంపుల్ కాదు కరెక్ట్గానే చెప్తున్నాను, 10 లక్షల మంది రాస్తున్నారండి. ఐఐటి జేఈఈ ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా 10 లక్షల మంది రాస్తున్నారు. కానీ ఐఐటి జేఈఈ ద్వారా సీట్స్ పొందుతుంది, పాస్ అవుతుంది అనేది కరెక్ట్ కాదండి. ఐఐటీలో సీటు పొందగలిగింది ఎంతమంది, దేశవ్యాప్తంగా 12 నుంచి 13,000. ఇంకా అంతకంటే సీట్స్ లేవండి. అంటే ప్రతి 100 మందిలో ఒకరికే ఛాన్స్ ఉంది. అంత టఫ్ కాంపిటీషన్. సార్ నేను ఆ టఫ్ కాంపిటీషన్ని ఛేదించగలను అంటే ఆల్ ద బెస్ట్, ఐఐటి వెళ్ళిపో, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మాస్టర్ మైండ్స్లో ఐఐటి ఉందా అంటే లేదు, అయినా నేనే చెప్తున్నా ఐఐటి వెళ్ళిపో. ఇక తర్వాత మెడిసిన్ కోర్సు, మెడిసిన్లో ర్యాంక్ సీటు పొందాలి అంటే మనకు నీట్ అనే కోర్సులో, నీట్ అనే ఎగ్జామ్లో ర్యాంక్ పొందాలి. నీట్ అనే ఎగ్జామ్ ఎంతమంది రాస్తున్నారు, లాస్ట్ ఇయర్ 2022లో సుమారుగా నీట్ అనే ఎగ్జామినేషన్ 2022లో సుమారుగా 18 లక్షల మంది రాశారు. దేశవ్యాప్తంగా 1,00,000 సీట్లు కూడా లేవు. సో అంత టఫ్ కాంపిటీషన్ నేను ఎదుర్కోగలను, ఓవర్కమ్ చేయగలను, దాన్ని ఫేస్ చేయగలను, నేను పట్టుకోగలనంటే ఎస్, ఖచ్చితంగా ఇక కోర్సుని తీసుకోండి, సాధించండి. కానీ ఏం జరుగుతుంది, 2 తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు 10th క్లాస్లో చక్కటి మార్కులతో పాస్ అయిపోతున్నారు. ఇవన్నీ అసెస్మెంట్ లేక
ఐఐటి కానీ లేదా నీట్ కానీ జాయిన్ అయిపోతున్నారు. తర్వాత ఈ పరుగు పందెంలో నిలబడలేక సాధించలేక డీలా పడిపోయి ఆ తర్వాత మామూలు డిగ్రీ కోర్సెస్ లేదా బీటెక్ కోర్సెస్కి వెళ్ళిపోతున్నారు. డిగ్రీను బీటెక్ తక్కువ నేను చెప్పట్లా, ఐఐటితో పోలిస్తే తక్కువ, మెడిసిన్తో పోలిస్తే తక్కువ. ఊహించిందేమో కొండంత, చేసేదేమో వేలంత. అంత పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటున్నారు ఐఐటి అని, మెడిసిన్ అని. చివరికి సాధారణమైన కోర్సులతో వాళ్ళు సాధారణమైన కోర్సులతో వాళ్ళే ఏం చేస్తున్నారంటే కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఇది వద్దు. దాని తర్వాత ఇంకో విషయం గమనించాలి. పేరెంట్స్ ఏమో మేము లక్షల్లో ఫీజులు కట్టేస్తున్నాము, మా డబ్బులని పోయినాయి, మా డబ్బులని వేస్ట్ అయినాయని బాధపడుతున్నారు. సో ఇది కూడా పేరెంట్స్ కూడా ఆలోచించాలి. మీరు ఎంత డబ్బులు కట్టినా పిల్లోడి కెపాసిటీని మీరు పెంచలేరు కదా. కావాల్సిన ఫెసిలిటీస్ మీరు పెంచగలరు. మంచి కాలేజ్లో మీరు డబ్బులు కట్టి చేయగలరు, ఫెసిలిటీస్ పెంచగలరు, చదవాలని ఉత్సాహం పెంచగలరు. బట్ పిల్లోడి కెపాసిటీ కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు మన పేరెంట్స్ ఏమైనా ఉన్నాం, మన అందరం కూడా పేరెంట్స్. 1,00,000 మందికే ఛాన్స్ ఉన్నటువంటి నీట్ ఎగ్జామినేషన్ 18 లక్షల మంది రాస్తుంటే మనలాంటి వాళ్ళం అది కొట్టగలమా? అది కూడా అసెస్ చేసుకోవాలి కదా. సో అందుకని ఒకసారి ఒక కెపాసిటీ అసెస్మెంట్ చేసుకున్న తర్వాతే ఈ కోర్సులు సెలెక్ట్ చేసుకోండి. ఇక సిఎంఏ అంటారా? డెఫినెట్గా చెప్తున్నా, ఐఐటి తర్వాత మెడిసిన్ తర్వాతే సిఏ. ఇదైతే నెంబర్ 1 కోర్స్ అని నేను చెప్పట్లా. ఆ 2 తర్వాతే ఇది సిఏ కానీ సిఎంఏ కానీ. సార్ మేము ఆ ర్యాంకుల గోల పడలేము, అంత పరిగెత్తలేము సార్, అంత స్ట్రెస్ మేము తీసుకోలేము అనుకున్నప్పుడు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఏ, చార్టర్డ్ అకౌంటెన్సీ, లేదా సిఎంఏ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. దీన్నే వాడుక భాషలో కాస్ట్ అకౌంటెంట్ అని కూడా అంటారు. ఈ 2 బెస్ట్ ఆల్టర్నేటివ్స్ అండి. ఎందుకు బెస్ట్ ఆల్టర్నేటివ్స్? దీంట్లో ఎందుకు బెస్ట్ ఆల్టర్నేటివ్? దీంట్లో ర్యాంకులు రావాల్సిన అవసరం లేదు, పాస్ అయితే చాలు. అసలు ర్యాంక్ ఉంటుంది ఇక్కడ, పాస్ అయితే చాలు. సిఏ కానీ సిఎంఏ కానీ కట్ ఆఫ్ మార్క్స్ అని ఉంటాయి, ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఆ పాస్ అయితే చాలు. ఇవి ఐఐటి కంటే ఈజీ, మెడిసిన్ కంటే ఈజీ అండి. కానీ బీటెక్ బీకామ్ కంటే ఇది కష్టం. అది మైండ్లో పెట్టుకొని రండి. అలానే మీరు ఏ న్యూస్ ఛానల్ అని చూడండి, చాలా మంచి పాయింట్ రాజేష్ గారు టచ్ చేశారు. ఏ న్యూస్ ఛానల్ ప్రధానంగా ఈ ర్యాంకుల సంగతి పక్కన పెడితే, ఇప్పుడు బీటెక్ 100 మంది విద్యార్థులు బయటకు వస్తే వాళ్ళలో 30 to 40 మెంబర్స్ మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, వారి ఉద్యోగాలు వస్తున్నాయి. మిగిలిన 60% మంది కూడా వేరే ఉద్యోగాలు లేదంటే వ్యవసాయం సంబంధం లేని చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు సిఐలో 100 మెంబర్స్ బయటకు వస్తే పాస్ అయ్యి ఎంతమందికి లైఫ్ ఉంటుంది? ఎంతమందికి ఒకవేళ సిఏ 100% పూర్తి కాకపోయినా, 4 సంవత్సరాలు పూర్తి కాకపోయినా వారికి ఏమైనా భవిష్యత్తు ఉంటుంది? మంచి క్వశ్చన్ అడిగారు రాజేష్ గారు. మీరు ఏ న్యూస్ ఛానల్ అని చూడండి, చాలా పెద్ద సమస్య ఏంటంటే ప్రతి 10-15 ఏళ్ళకి ఒకసారి వచ్చేది రెసెషన్, మాంజం. రెసెషన్లో పోయి ఉద్యోగాలు మీరు చెక్ చేసుకోండి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి అంటున్నారు. ఓకేనా? ఎక్కడైనా ఏ న్యూస్ ఛానల్ అయినా సరే, ఏ పేపర్లు అయినా సరే, రెసెషన్ వల్ల చార్టర్డ్ అకౌంటెంట్ని, కాస్ట్ అకౌంటెంట్ని, వాళ్ళకంటే నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది అకౌంటెంట్లు. చార్టర్డ్ అకౌంటెంట్లు వేరు, అకౌంటెంట్లు వేరు. చార్టర్డ్ అకౌంటెంట్లో ఆడిట్లు చేస్తారు, టాక్సేషన్, ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ చేస్తారు. అకౌంటెంట్ అంటే పుస్తకాలు ఇవన్నీ మెయింటైన్ చేసేది అకౌంటెంట్లు. సో చార్టర్డ్ అకౌంటెంట్ల కంటే అకౌంటెంట్లు చిన్నవాళ్ళు, చిన్న స్థాయి, చిన్న పొజిషన్, చిన్న చదువు. ఈ బీకాము ఎంకామ్ చదివిన వాళ్ళు అకౌంటెంట్లుగా స్థిరపడతారు. సిఏ ఇంకా చాలా పెద్ద స్థాయి, చార్టర్డ్ అకౌంటెంట్. వీ డూ ద ఆడిట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ అకౌంటెంట్స్ అందరు కూడా పుస్తకాలు రాస్తారు, తయారు చేస్తారు. మేము వాటిని ఆడిట్ చేసి వెరిఫికేషన్ చేసి సర్టిఫికేషన్ ఇస్తాం. ఇంకా లాట్ మోర్, ఇంకా చాలా ఉన్నాయి. కేవలం అకౌంట్సే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. టాక్సేషన్ సర్వీసెస్ చేస్తాం, ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ చేస్తాం. ఇవి కాకుండా లైక్ ఇంటర్నల్ ఆడిట్ సర్వీసెస్ చేస్తాం. ఇవి కాకుండా ఇంకా మేనేజ్మెంట్ ఆడిట్ చేస్తాం. చాలా సర్వీసెస్ ఇస్తాం. సో ఎక్కడైనా సరే రెసెషన్ వల్ల సిఏలని కానీ, సిఎంఏ కాస్ట్ అకౌంటెంట్లు కానీ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అంటారు, లేదా అకౌంటెంట్లు కానీ తీసేశారు అనేటువంటి న్యూస్ ఎక్కడైనా చూసారా? ఇది అకౌంటెంట్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత. ఒక కంపెనీ పుట్టే దగ్గర నుంచి ఒక కంపెనీ ముగిసేదంటే చచ్చిపోయేదాకా దాన్ని లిక్విడేషన్ అంటారు. కావాల్సిన ఏకైక వ్యక్తి చార్టర్డ్ అకౌంటెంట్. కంపెనీ పుట్టాలన్నా చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ క్లోజ్ అవ్వాలన్నా కూడా చార్టర్డ్ అకౌంటెంట్. ఇది చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఉన్న ప్రాధాన్యత. రాజేష్ గారు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. సార్, ఇంజనీర్లు పాస్ అవుతున్నారు కానీ చాలామందికి ఉద్యోగాలు రావట్లా. ఉద్యోగాలు వచ్చే చాలామందిలో కూడా 100 మంది పాస్ అయితే ఉద్యోగాలు 30 మందికి వస్తున్నాయి. మిగతా వాళ్ళు నిరుద్యోగ సమస్య. ఏం చేస్తున్నారు? సంబంధం లేని ఉద్యోగాలు, సంబంధం లేని పనులు చేసుకుంటున్నారు. చదివిందేమో చాలా గొప్ప చదువు. ఎంత అదృష్టం ఉంటే బీటెక్ చదవగలవండి. చిన్నప్పుడు మనం గతం గుర్తు చేసుకుంటే 25 ఏళ్ల క్రితం 10th చదవటమే అదృష్టం. అలాంటిది బీటెక్ అంటే టెక్నికల్ కోర్స్. ఎంత బుర్ర ఉంటే చదవగలమండి బీటెక్. అంత ఈజీ నా బీటెక్ పాస్ అవుతావు. అంత కష్టపడి చదివి కూడా ఉద్యోగాలు లేక ఒక సమస్య అయితే,
కొంతమంది చిరుద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు, కొంతమంది సంబంధం లేని ఉద్యోగాలు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. అదే సమస్య సీఏలో కూడా ఉంటుందా అని రాజేష్ గారు అడుగుతున్నారు. సార్, సీఏలో పాస్ అయిన ప్రతి ఒక్కరికి ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంది, ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగం అనే సమస్య లేనటువంటి కొన్ని కోర్సెస్ ఉన్నాయండి. అలాంటి కోర్సెస్లో ఖచ్చితంగా మనం సీఏ, చార్టర్డ్ అకౌంటెంట్, అలానే కాస్ట్ అకౌంటెంట్ సిఎంఏ, ఈ 2 కోర్సుల గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలండి. నిరుద్యోగం సమస్య లేదు, దీంతోపాటు ప్రాక్టీస్ కూడా వెళ్ళచ్చు. అది ఒకవేళ 4 సంవత్సరాలు పూర్తి కాకుండా మధ్యలో ఆపగలిగితే వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉంది, వాళ్ళకి ఉందా లేదు? సూపర్ క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్ రాజేష్ గారు అడిగారు. ఈ కోర్సు గురించి చాలా అవగాహన ఉన్నట్టుంది. ఇప్పుడు సపోజ్ రాజేష్ గారు బీటెక్ 4 ఏళ్ళు చదివాం, 2 సంవత్సరాల తర్వాత ఏదో కారణంతో ఆపేసాం. బీటెక్ 2 ఏళ్ళు అయిపోయింది, ఆపేసాం, మిడిల్ డ్రాప్ అవుట్ అంటారు. తమ్ముడు ఏంట్రా నీ క్వాలిఫికేషన్ అంటే ఏమని చెప్తాం? ఇంటర్ పాస్ అవుట్ అంటాం, అంతే. ఇంటర్ అంటే ఎంపీసీనో, ఎంఈసీనో, బైపీసీనో. ఇంకా వాడు బీటెక్ మిడిల్ డ్రాప్ అవుట్ అంటే ఏం ఉపయోగం కూడా లేదు. అలానే మెడిసిన్ 2 ఏళ్ళు చదివాడు, ఏదో ఒక రీజన్తో మెడిసిన్ ఆపేశాడు. ఏంట్రా నీ క్వాలిఫికేషన్ అంటే చదువు. స్కిల్ వేరు, క్వాలిఫికేషన్ వేరు. నేను చెప్తుంది చదువు అంటే ఇంటర్ అంటాడు. ఇంటర్ అంటే బైపీసీనో, ఎంపీసీనో, ఏదో ఒక కోర్స్, అంతే. సీఏ అలా కాదండి. సీఏ మిడిల్లో డ్రాప్ అయినా కూడా తను చార్టర్డ్ అకౌంటెంట్ ఏం చేస్తాడంటే, సీఏ ఫైనల్ చదువుతున్నప్పుడు ఒక సీఏ స్టూడెంట్ ఒక ఆడిటర్ దగ్గర అప్రెంటిస్షిప్ చేయాలండి. 2.5 ఏళ్ల పాటు ఉంటుంది అప్రెంటిస్షిప్ అంటే ఒక జూనియర్గా పనిచేయాలి. దీన్నే మా టెక్నికల్ భాషలో ఆర్టికల్షిప్ అని అంటాం. ఇది టోటల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అక్కడే వచ్చింది స్టూడెంట్కి. ఒకవేళ సీఏ కంప్లీట్ కాలేకపోయినా చాలా 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 భరోసాగా చెప్తున్నాను, నేను మాస్టర్ మైట్లో జాయిన్ అవ్వమని చెప్పట్లేదు, మీరు ఎక్కడ జాయిన్ అవుతారో మీ ఇష్టం. చాలా భరోసాగా చెప్తున్నా, సీఏ పాస్ అవ్వలేకపోయినా సీఏ ఇంటర్ పాస్ అయ్యి ఈ ఆర్టికల్షిప్ కనుక కంప్లీట్ చేసి ఉంటే కనుక చక్కగా చిన్న చిన్న ఊర్లలో లైక్ తెనాలి, సత్తెనపల్లి, పిడుగురాల ఇలాంటి ప్లేసుల్లో హ్యాపీగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. వాళ్ళని ఐటీపీ అంటారు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అని అంటారు. హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకొక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. గుంటూరు లాంటి సిటీలో, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, వైజాగ్ లాంటి సిటీస్లో సగం పాస్ అయినటువంటి సీఏలు అకౌంటెంట్లుగా స్థిరపడి చాలా అద్భుతం చేసిన వాళ్ళు, మంత్లీ ఒక 70,000 నుంచి 1 lakh సంపాదిస్తున్న వాళ్ళు కోకొల్లలు చాలామంది ఉన్నారు. ఎందుకు నేను చెప్పేది కరెక్ట్ కాదో ఈ యొక్క వీడియో చూసేటువంటి బిజినెస్ మ్యాన్స్ మీ దగ్గరికి లెక్కలు మెయింటైన్ చేయడానికి, అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి వస్తుంటారు. అకౌంటెంట్లు అని అంటారు, లేదా ఐటీపీ, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అంటారు. వీళ్ళు సీఏలు కాదు. ఈ సీఏ డ్రాప్ అయిన వాళ్ళు, లేదా ఎంకామ్ చదివిన వాళ్ళు, బీకామ్ చదివిన వాళ్ళు ఈ ఆడిటర్ దగ్గర, అంటే సీఏ ఫైనల్ చదివేప్పుడు ఆడిటర్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి కదా, 2.5 ఏళ్ల పాటు ఇంటర్న్షిప్. ఆ నాలెడ్జ్తో వీళ్ళు హ్యాపీగా ప్రాక్టీస్ పెడతారు. వీళ్ళ పేరు ఐటీపీ, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్, లేకపోతే ఆడిటర్స్ అని కూడా పిలుస్తారు, లేదా ట్యాక్స్ కన్సల్టెంట్స్ అని కూడా పిలుస్తారు. వాడుక భాషలో ఎన్ని కాదు అకౌంటెంట్లు అని పిలుస్తాం. చాలా చక్కగా స్థిరపడుతున్నారు, చాలా చక్కగా సంపాదిస్తున్నారు. వీళ్ళు దొరకట్లా, నిజం చెప్పాలంటే దొరకట్లా. విపరీతమైన స్కేర్సిటీ ఈ రోజున అకౌంటెంట్స్కి ఉంది, చెక్ చేసుకోండి. విపరీతమైన స్కేర్సిటీ, చార్టెడ్ అకౌంటెంట్ల కంటే ఎక్కువ స్కేర్సిటీ ఉంది ఈ అకౌంటెంట్లు. విపరీతమైన స్కేర్సిటీ ఉంది. అంటే గడిచిన 15-20 సంవత్సరాల కాలంలో మీరు ఇన్స్టిట్యూట్ పెట్టిన కానించి ఇప్పటి వరకు ఎంతమంది సీఏలు బయటికి వెళ్ళడం జరిగింది, వారిలో ఎంతమంది ఉన్నత స్థానంలో ఉన్నారు? సో కొన్ని వేల మంది ఈ దేశంలోనే కాదు విదేశాల్లో కూడా స్థిరపడ్డారు చార్టర్డ్ అకౌంటెంట్లుగా, మాస్టర్ మైండ్స్. ఈ రోజున హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గుంటూరు ఈ 4 సెంటర్స్లో రాస్తున్నటువంటి సీఏ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ మరే సౌత్ ఇండియాలో మరే ప్లేస్లో లేరు. అంటే ఇప్పుడు గుంటూరు దేంతో పోటీ పడుతుందంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మెట్రో సిటీస్తో పోటీ పడుతున్నాం మనం. ఇక్కడ ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు? గుంటూరులో సుమారుగా సీఏ ఎగ్జామ్ రాసేవాళ్ళు కానీ సీఎంఏ ఎగ్జామ్ రాసేవాళ్ళు కానీ సంవత్సరానికి 10,000 మంది ఉన్నారండి. ఇది చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సిటీస్కి సమానమైనటువంటి నెంబర్. ఒకసారి ఆలోచించుకోండి, మీ పిల్లల్ని ఇంటర్ తర్వాత లేదంటే 10th తర్వాత ఏ కోర్సులో జాయిన్ చేయాలి, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక అద్భుతమైన క్లారిటీ అయితే మోహన్ గారు ఇచ్చారు. అందరూ కూడా బీటెక్ చదువుతున్నారు, సాఫ్ట్వేర్గా సెటిల్ అవుతున్నారని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు, కానీ వారిలో ఎంతమంది బీటెక్ చదివి ఖాళీగా ఉంటున్నారన్న అంశాన్ని మాత్రం ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించట్లేదు. ఒక్కసారి ఆలోచించాలి. వారంతా శ్రమించి కష్టపడి పిల్లల్ని చదివిస్తారు, కానీ వారికి ఉన్నటువంటి నాలెడ్జీ ప్రకారం లాగలేక సగంలో ఆగిపోయి ఖాళీగా ఉంటున్నటువంటి
బీటెక్లు చదివి ఖాళీగా ఉంటున్నటువంటి విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. వారంతా కూడా వారికి సంబంధం లేని బీటెక్తో సంబంధం లేని వివిధ వృత్తుల్లో కూడా వారి జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. సిఏ దానికి భిన్నంగా 4 సంవత్సరాలు పూర్తి చేసినట్లయితే అద్భుతమైన లైఫ్ వాళ్ళకు ఉంటుంది. మరొక వైపు ఒకవేళ పూర్తి కాకపోతే చిన్న చిన్న ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, లేదంటే ప్రముఖ కంపెనీల్లో అకౌంటెంట్గా వెళ్ళి నెలకి 60 నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించేవారు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని కూడా మోహన్ గారు చెబుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఒకసారి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు ఖచ్చితంగా ఈ అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది సిఏలో ఉన్నటువంటి ఆపర్చునిటీ, పిల్లలకు ఉన్నటువంటి ఆపర్చునిటీ. మనం వంశీతో రాజేష్ మహా న్యూస్ మాస్టర్ మైండ్ నుండి. ఎండ్ వాయిస్ కెమెరా సీతాల దగ్గర అక్కడ కట్ అయిపోయింది, కట్ చేశాను బాగా సరే వదిలే, చెప్పం మన పేర్లు చెప్పకపోతే ఏమైంది.